నమస్తే. వెల్కమ్ టు ఎస్వీఎస్7 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హౌస్ అరెస్ట్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. కాంగ్రెస్ అరాచకాల పాలనకు నిదర్శనమిది. పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంది? గుడిని కూల్చిన గూండాలను అరెస్టు చేయరెందుకు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం వారిని మెప్పించేందుకు హిందువులు మనోభావాలను దెబ్బతీస్తారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద హిందూ సంఘాలను నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లకుండా రామచంద్రరావును అడ్డుకోవడంపై మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్రంగా స్పందించారు. పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంది? రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? భాగ్యనగర్లో హిందూ సంఘాలను బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్టు చేయడం మూర్ఖత్వం అని పేర్కొన్నారు. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. పెద్దమ్మ గుడిని కూల్చిన గోండాలను అరెస్టు చేయకుండా శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం దుర్మార్గం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం కోట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయని అన్నారు. మీరు ఆపండి, చూస్తానండి. నేను ఎట్లా పోవాలంటే మీరు ఆపండి, చూస్తాను. బోర్డు కాదు, నేను ఒక 5,000 మందిని పిలుస్తాను. ఇస్తే మీ పోలీస్ స్టేషన్ ముందు వచ్చి నేను ధర్నా చేస్తాను. ఇదేనా నేను ఆఫీస్ పోతా అనుకుంటాను. నాకు తెలియదా మీరు వస్తారని? మీ బండ్లు ఎందుకు ఎక్కాలి నేను? మీ బండ్లు ఎందుకు ఎక్కాలి నేను? నాకు తెలియదా మీరు వస్తారని? మీ కోఆపరేట్ చేస్తుంటే మీరు అర్థం చేసుకుంటున్నారు. రేపు వచ్చి బటాయిస్తాం మీ పిఎస్ ముంగంటాను. నడుచుకుంటా పోదాం, పదండి. నడుచుకుంటా పోదాం, పని ఉందండి. తెల్లవారుజామునే పోలీసులు పెద్ద ఎత్తున మా ఇంటికి రావడం జరిగింది. మరి నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పి అడిగితే, పెద్దమ్మ టెంపుల్ బంజారాహిల్స్లో పెద్దమ్మ గుడి దగ్గర అక్కడ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత పూజలు, అదే కుంకుమార్జన అది ఈరోజు ఉందని చెప్పారు. అక్కడ నేను ఒకటే మాట్లాడుతున్నాను, అక్కడ ప్రజలు స్థానికంగా కుంకుమార్చన చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అరెస్ట్ చేయడం ఏంది? ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో హిందూ కార్యక్రమాలని, హిందూ సంస్థలకు సంబంధించినటువంటి ఒక ఏదైనా గతివిధులని వాళ్ళు నడపాలని వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్పొరేటర్స్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నన్ను పొద్దున్నే అరెస్ట్ చేశారు, కొంతమంది కార్పొరేటర్ని కూడా అరెస్ట్ చేసామని తెలిసింది. మరి కొంతమంది నాయకులను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్లో ఎవరో సంస్థ బీజేపీకి సంబంధం లేకుండా వాళ్ళు ఏదో కార్యక్రమాన్ని హిందూ భాగం చేస్తుంటే బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తే ఏది ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ హిందువులు సంబంధించినటువంటి ఏ కార్యక్రమమైనా సంబంధించినటువంటి ఎటువంటి ఒక హక్కులైనా సరే వాళ్ళు వినియోగించుకుంటే పూర్తి అధికారం హిందువులకు ఉన్నది. కానీ దీని ద్వారా హిందువులు మన రాష్ట్రంలో పూజలు చేయొద్దు, కుంకుమార్చన చేయొద్దు, గుళ్ళ దగ్గర పోవద్దు, గుడి కట్టియొద్దు, గుడి కూలిస్తే దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఈ రకమైనటువంటి ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వము ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయడంలో దీన్ని కేవలం ఒక హిందువుల ఒక అణచివేతగా నేను భావిస్తూ నేను ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ ఉన్నాను.